हरिः ओम तत्सत्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपादशिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरिशिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విద్వరేంద్ర ఋషులు జ్ఞానులు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు ఉదార స్వభావులు సోహంభావోపదేశకులు బ్రహ్మశ్రీ బ్రహ్మలేన బ్రహ్మర్షి శ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్య పాదాలకు ప్రణమిల్లుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు గురు మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానమై ఉన్న పరమాత్మకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీషులు శుభమస్తు జ్ఞాన ప్రసూనాంబ సమయ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు అందరికీ ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం 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 ఓం. మున్నిటి జగమే మున్నిటి లోకమే ఎన్నగ పుట్టుగులివి వేరు. మున్నిటి జగమే మున్నిటి లోకమే ఎన్నగ పుట్టువులివి వేరు. నన్ను నెవ్వరున్నతి బోధించిన నిన్న నేట నేనే నెరిగేనా. గొణెలు కొత్తలు కోడెలెప్పటివి నానిన లోహము నయమయ్యేనా. గొనెలు కొత్తలు కోడెలెప్పటివి చిత్తము నాటిదే చింతలు నాటివి ఇతల భోగములివి వేరు. చిత్తము నాటిదే చింతలు నాటివి ఇతల భోగములివి వేరు. సతగు శాస్త్రము బాయజూపిన కొత్తగా నేనిక గుణినయ్యేనా. గొణెలు కొత్తలు కోడెలెప్పటివి జీవాంతరాత్ముడు శ్రీ వెంకటేశుడు ఈవల భావనలివి వేరు. ధావతి కర్మము దప్పదీసిన దైవముగా నగతలగీనా. గొణెలు కొత్తలు కోడెలెప్పటివి నానిన లోహము నయమయ్యేనా. గొనెలు కొత్తలు కోడెలెప్పటివి. అన్నమాచార్యుల వారు తత్వజ్ఞానం బోధిస్తూ గోనెలు కొత్తవి కోడెలెప్పటివి. గోనెలు అంటే దేహాలు, ఈ దేహాలే గోనెలు. తల గోనెలు వేసుకుని వచ్చాం. కోడెలు ఎప్పటివి, కోడెలు అంటే లోనున్న జీవులు ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఈ విషయంలో చక్కటి జ్ఞానాన్ని దీంట్లో బోధించిన అంశం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం
గాయత్రం చందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం. గాయత్రం అనేటువంటి అంశం మీద మనం చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. తొలిసారిగా చెప్పుకున్నటువంటి అంశంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో, గాయత్రి అనేటువంటి విషయం మీద హంస గాయత్రి అని చెప్పేసి, ఈ హంస అనేటువంటిది గాయత్రి అమ్మవారికే కాదు, బ్రహ్మదేవుల వారికి, సరస్వతి అమ్మవారికి కూడా ఈ హంసయే వాహనముగా ఉందనే విషయం మీద మనం ఆ రోజున మరి చక్కగా వివరణాత్మక అంశం చెప్పుకోవటం జరిగింది. అలా కొంచెం మీరు మనసు పెట్టి వర్ణన చేసుకుంటే అవన్నీ మీకు చక్కగా మనసుకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మరి గాయత్రి మహామంత్రం మీద మరొక అంశముగా మనం స్పృశించాము. గాయత త్రాయత ఇది గాయత్రి అనేటువంటి విషయంలో, గాయత అంటే గానం చేసేటువంటి వారిని, రెండవ అంశం ఎంబడించే వారిని. ఈ రెండు కూడా స్వామివారు చెప్పటం జరిగింది. గాయత అంటే గానం చేయటం, గాయకులు అని చెప్పి అంటాం కదా. కాబట్టి గాయత్రి మహామంత్రం లోకంలో గానం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అట్టి ఆ గాయత్రి మూలభావాన్ని గుర్తించి ఆమెను వెంబడించే వాళ్ళు ఉంటారు. ఈ రెండు ఉంటారు లోకంలో. రోజువారీగా ఎంతో మంది గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి విధానములో గాయత్రిని చక్కగా జపించే వాళ్ళు ఉంటారు. చాలా మంది తమ తమ గృహాలలో ఆ గాయత్రి మహామంత్రాన్ని చాలా మంది రికార్డు చేసినటువంటి విధానము. అట్లా చాంటింగ్ రూపకంగా గృహంలో మరి ఉదయం నుంచి చక్కగా ఆ మంత్ర ధ్వని ఆ గృహంలో జరుగుతూ ఉంటుంది. గాయత్రి జపం ఆ రూపకంగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల మరి దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. లోకంలో ప్రయోజనం లేకుండా ఏది కూడా లేదు. ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. దేని ప్రయోజనం దానిది అనే విషయం మనం గమనించాల్సి ఉంటుంది. అందువల్ల ఈశ్వర సంకల్ప నిర్మితమై ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే లోకంలో ఉన్నాయో అవన్నీ కూడా వాటిల్లో ఒక ప్రభావం కలిగి ఉంటుంది. ఇది గడ్డిపోస అని అనుకోవచ్చు నువ్వు. ఆ గడ్డిపోస కూడా చాలా ప్రభావం కలిగి ఉన్నటువంటి ఔషధ గుణాలు దాంట్లో చేరి ఉన్నాయి. అట్లా మంత్రములు కానీ విశ్వ పదార్థాలు కానీ అన్నీ కూడా ప్రభావం కలిగి ఉంటాయి. కాబట్టి మరి వాటి ప్రభావాలు వాటికి ఉంటాయి అంతే తప్ప దీనివల్ల అది వస్తుందా అనేటువంటి మాట అవసరం లేదు. ఆ కోణంలోకి మీరు పోవద్దు. కాబట్టి దేని యొక్క కోణంలో ఏ ప్రయోజనం ఉంటుందో ఆ ప్రయోజనం మనం పొందటం లాంటిది చేస్తూ ఉంటాం. ఏమి ఇప్పుడు కరెంటు అనేటువంటి దాని ఆశ్రయంలోనే అన్ని పనిచేస్తూ ఉంటాయి. మీ గృహంలో చాలా ఉన్నాయి కరెంటు వల్ల పనిచేసేటువంటివి. చాలా వస్తువులు మీ గృహంలో ఉన్నాయి. బల్బులు ఉన్నాయి, ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఫ్యాన్లు ఉన్నాయి, గాలిని ఇచ్చేటువంటివిగా ఉన్నాయి. ఫ్రిడ్జులు ఉన్నాయి, కూల్ చేసే విధానము. గ్రైండర్ ఉన్నది, పిండి రుబ్బే విధానము. ఇట్లా చూసినట్లయితే అనేకమైనటువంటి అన్నీ కూడా వాటి ప్రయోజనాలతో అవి చేస్తూ ఉన్నాయి. అయితే ఏ యొక్క వస్తువు అన్ని ప్రయోజనాలు ఇవ్వలేదు. అసాధారణ కారణం అని చెప్పి అంటాం కదా. సాధారణ కారణం వేరు, అసాధారణ కారణం వేరు. అందువల్ల లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా అసాధారణం. ఒక్కొక్క పని చేసే విధానాలుగా ఉంటాయి. కన్ను చూసే విధానం ఉంటుంది, చెవి వినే విధానం ఉంటుంది, నోరు మాట్లాడే విధానం, రుచి గ్రహించే విధానం ఉంటుంది. ఎట్లయితే గృహములో అన్ని పరికరాలు కూడా కరెంటు యొక్క సహకారంతో పనిచేసేటువంటివిగా ఉన్నాయో అట్లా ఇవన్నీ కూడా చేతనాశ్రయం ద్వారా పనిచేసేటువంటివిగా ఉన్నాయి. అది గమనించాల్సిన విషయం. ఏమి భౌతికంగా ఉన్నటువంటివన్నీ కూడా మరి చూసినట్లయితే మన గృహములో ఉన్న పరికరాలన్నీ కూడా కరెంటు ఆశ్రయం లేకుండా పనిచేస్తాయా? ఫ్యాను కానీ, బల్బు కానీ, ఎయిర్ కూలర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ. కాబట్టి అవి పనిచేయవు. వాడు కరెంటు అనేటువంటి పాస్ అయితేనే పనిచేసే విధానం ఉంటుంది. అట్లాగా చూసినట్లయితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా చేతనాశ్రయంలో ఉండే పనిచేసేటువంటివిగా ఉన్నాయి.
అట్లా దేవతలు కూడా చేతనాశ్రయం ద్వారానే వాళ్ళు కూడా వారి వారి కార్యాలు చేస్తూ ఉన్నారు. మనకి ఈ విషయం కేనోపనిషత్తులో స్పష్టంగా వస్తుంది. అట్లా దేవతలు కూడా మరి చేతనాశ్రయం ద్వారానే పనిచేస్తూ ఉన్నారు. ఆ దేవతా సంబంధ మంత్రములు కూడా ఆయా చేతనాశ్రయం ద్వారా ప్రభావం కలిగి ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారంగా ఇక్కడ గాయత అని చెప్పి అన్నప్పుడు గానం చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా మూలభావాన్ని గుర్తించి ఎంబడించేటువంటి వాళ్ళు ఉన్నారు. రెండు అంశాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమి కాబట్టి జపం చేయటం చేత మాకేమిటయ్యే ప్రయోజనం, మాకే మోక్షం వస్తుందా అని చెప్పనే విషయంగా మాట్లాడే విధానం ఉంటుంది. అలాంటి భావం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దేని ప్రయోజనం దానికి వరకే ఉంటుంది అనే విషయం. అందువల్ల మరి గాయత గానం చేసినప్పుడు మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. మనస్సులో వేరే ఆలోచనలు వచ్చే అవకాశాలు లేవు. మనస్సు చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇలాంటి దైవీ సంబంధ అంశం పెట్టకపోయాము అని చెప్పారంటే మనస్సు లోపల ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు పనిచేస్తాయి. మనస్సులో ఏమున్నాయి? ఆశ్రయ సంబంధ గుణాలు ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈర్ష్య, ద్వేషం, దంభం, అభిమానం, చాలా వర్గాలు మనసులో చేరి ఉన్నాయి. కాబట్టి మనస్సుని వాటికి వదిలిపెట్టేశాము అని చెప్పారంటే అవి మనస్సుని తన ఇష్టం వచ్చినట్లుగా లాక్కుపోయే విధానం ఉంటుంది. మనం ఎంతకాలంగా చేస్తున్న పనే ఇది. మనస్సుని మనస్సులో చేరి ఉన్న గుణాలకి అర్పించేశాం. కాబట్టి ఆ గుణాలు ఏం చేస్తూ ఉంటాయి? మనస్సుని తమ ఇష్టం వచ్చినట్లుగా లాక్కుపోతూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా తీసుకుపోయి ఎక్కడో పడేస్తూ ఉంటాయి. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం ఇవాంభస. చక్కటి శ్లోకం ఇది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శ్లోకాన్ని చక్కగా కంఠస్థం చేయండి. శ్లోకాన్ని చాలా జీవితానికి ఉపయోగపడేటువంటి శ్లోకం ఇది. ఇంద్రియాణం హిచరతాం యన్మనః, యత్ మనః, ఏ మనస్సు అయితే ఉన్నదో ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క విధానములో చరతాం చరించేదిగా ఉన్నప్పుడు అలాంటి ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రజ్ఞ అనేటువంటిది పూర్తిగా కోల్పోతుంది అనస్సు అని చెప్పి అన్నాడు. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం. తత్ అస్య హరతి ప్రజ్ఞాం, మనసులో ఉన్న ప్రజ్ఞ నశింపబడుతుంది. నశింపబడి ఏమవుతుంది చివరికి అని చెప్పానంటే మనసు అనేటువంటిది ఉదాహరణ చెబుతూ వాయు నావం ఇవ అంబస అంటారు. వాయు నావం ఇవ అంబస. నావం ఇవ, నావ వలె అని అర్థం. సముద్ర గర్భములో ఉన్నటువంటి నావ, దానికి తెరసాప, దాన్ని ఏమంటారు? తెరసాపేనా? తెరసాప వేసినప్పుడు చల్లటి గాలి మెల్లగా వీస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా ఏ ప్రమాదానికి గురి కాకుండా మన ఆ యొక్క నావ ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉంటుంది. దాన్ని అనుకూల వాయువు అని చెప్పి అన్నారు. అనుకూల వాయువు అని చెప్పనంటే సముద్ర గర్భములో ఉన్నటువంటి నావకు తెరసాప వేసినప్పుడు ఆ వీసేటువంటి గాలి చల్లగా మెల్లగా వీస్తూ ఉన్నప్పుడు ఆ నావ కూడా ఎలాంటి యొక్క తొనికిసలాట లేకుండా మరి ఒడ్డుకు సురక్షితంగా ఒడ్డుకు చేరే అవకాశం అనేటువంటిది ఉండుట. ఒకవేళ ఆ సముద్రములో ఉన్న నావ మరి తుఫాన్ రేగినట్లయితే ఆ తుఫాన్ రేగినప్పుడు ఈసేటువంటి గాలి అనుకూల వాయువా ప్రతికూల వాయువా? దాన్ని ఏమంటారు? అనుకూల వాయువేనా పడవకి తుఫాన్ రేగితే? ఆ తుఫాను గాలికి ఆ నావంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. సముద్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. మరి ఆ విధంగా సముద్రం అంతా కూడా బీభత్సముగా ఉన్నటువంటి విధానములో దాని మధ్యలో ఆ నావ అనేది ఉన్నట్లయితే ఆ నావ పరిస్థితి ఏమిటి? ఇది ఆయన చెప్పిన మాట కృష్ణుడు గీతలో ఉదాహరణగా. వాయు నావ ఇవ అంబస. వాయువు అంటే ఆ గాలి వీసే విధానము,
నావ ఇవ నావ వలె. అయితే ఆ వాయువు అనుకూల వాయువా ప్రతికూల వాయువా అనే విషయం మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. అయితే అక్కడ మీకు శ్లోకంలో ఆ ప్రతికూల వాయువు అని అనుకూల వాయువు అనే విషయంగా ఏం చెప్పలేదు. వాయు ఇవ అన్నాడు. కాబట్టి ఏంటంటే ఆ వాయువు ప్రతికూల విధానముగాను ఉండవచ్చు, అనుకూల విధానముగాను ఉండవచ్చు. తుఫాను రేగినట్లయితేనేమో ప్రతికూల వాయువు అవుతుంది. ఏ తుఫాను లేకుండా ఉన్నట్లయితే అనుకూల వాయువుగా సహకరించే వాయువుగా ఉంటుందన్నమాట. అట్లాగా ఈ మన మనసు అనేటువంటిది కూడా ఒక నావగా పోలిశాడు. ఈ నావగా పోలిసినప్పుడు మరి లోన వీసేటువంటి గాలులు ప్రతికూల గాలులు ఉన్నాయి, అనుకూల గాలులు ఉన్నాయి. అనుకూలముగా ఉన్న గాలులు ఏమిటి? దైవీ సంపత్తి సంబంధ గుణాలు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయ తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషణం దయా భూతేషు అలోలత్వం. ఈ విధముగా ఉన్నటువంటి దైవీ సంబంధమై ఉన్న గుణాలు, దైవీ సంబంధమై ఉన్న భావాలు, ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న భావాలు, అట్లనే భగవత్ సంబంధమై ఉన్నటువంటి జపం దాంట్లో కూడా చేరి ఉన్న అంశమే. ఇవన్నీ కూడా మనస్సుని మనకు చాలా వరకు ప్రసన్నముగా ఉంచే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న అంశాలు ఇప్పుడు ఎన్నో వింటూ ఉన్న విషయాలని అవి మననం చేసుకుంటూ ఉంటాం. మళ్ళా శ్రవణం చేసి మననం చేసుకుంటూ ఉంటాం. చేసిన తర్వాత ధ్యానాన్ని మళ్ళా కొనసాగిస్తూ ఉంటాం. ఈ ప్రకారముగా ఆధ్యాత్మిక అంశములతో చేరి ఉన్నటువంటివన్నీ కూడా అనుకూల వాయువులు. ప్రతికూల వాయువులు అని చెప్పారంటే మనస్సులో బీభత్సమును సృష్టించి మనస్సుని అల్లకల్లోలం చేసేటువంటి గుణాలు. అవి రాజసిక సంబంధ తామసిక సంబంధమై ఉన్న గుణాలు. కోపావేశం ఇవన్నీ కూడా మనసును బీభత్సంగా అశాంతికి గురి చేసే విధానంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారం చూసినట్లయితే లోకంలో మానవులు వాళ్ళ మనసులలో ప్రతికూల వాయువులు కలిగి ఉన్న మనస్సుగా ఉన్నదా, అనుకూల గాలులు కలిగి ఉన్న మనస్సు కలిగి ఉన్నారా? ఇది గమనించాల్సిన అంశము. కాబట్టి ప్రతికూల వాయువులు ఎప్పుడు వస్తాయి మనకి? ఆధ్యాత్మికం లేకపోవటం. ప్రతికూలం అంటే వ్యతిరేకం, అనుకూలం అంటే సామరస్యం. ఇట్లా దైవీ సంబంధ భావనతో, ఆధ్యాత్మిక భావనతో, భగవత్ సంబంధ నామముతో, లేక సోహం భావ ధ్యానముతో ఉండే విధానం అంతా కూడా అనుకూల విధానంగా ఉండేటువంటిది. అలాంటి విధానం లేకపోయిందా అంటే మనస్సులో ఈ తామసిక రాజసిక సంబంధ గుణాలు ప్రకోపించి ప్రతికూల వాయువులుగా మరి ఈసి శాంతి లేకుండా చేసే విధానముగా ఉంటుంది. అది గమనించాల్సిన అంశం. అందుచేత మన మనస్సుని చక్కగా బ్రహ్మమునందు చేర్చేటువంటి విధానముగా ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయంలో ఉండటం సర్వశ్రేష్టాది శ్రేష్టం. ఎంతెంత మన మనస్సు హంసతో అనుసంధానం కలిగి ఉంటుందో మనం అంతంత పరమశాంతిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ శ్వాసతో మనసు పెట్టే విధానములో మనకు ఏదన్నా ఇబ్బంది కలిగే చేసే విధానంగా ఉన్నప్పుడు మనం ఆశ్రయించాల్సింది గాయత త్రాయతే. గాయత అనే మాటకు స్వామివారు గానము చేయుట అనే అర్థాన్ని ఇచ్చారు. వెంబడించుట అనే అర్థాన్ని కూడా దాంట్లో చెప్పటం జరిగింది. కాబట్టి వీలే వరకు మన మనస్సుని శ్వాసతోనే పెట్టాలి. కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆ మనస్సును గమనించే, శ్వాసను గమనించే విధానములో నిరంతరంగా మన కృషి కొనసాగాలి. అలా కొనసాగే విధానాలలో ఒకవేళ శ్వాస మీద మనసు పెట్టే అవకాశాలు లేనప్పుడు కనీసం నామం మీదన్నా మనస్సు ఉండాలి. నామం నుండి హంస గెలిపోవాలి. ఒకవేళ హంసను విడిచిపెట్టాము అని చెప్పనంటే నామాన్ని పట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది? మనకి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ఆలోచనల్లో పడే అవకాశం లేదు. అనాత్మ సంబంధమై ఉన్నటువంటి గుణాలు ప్రకోపించే ఆ గుణాలకు లోబడే అవకాశం మనస్సుకి ఉండదు.
కనుక మనస్సుని ఆ దైవీ సంబంధ సంస్కారం కాపాడుతుంది, దైవీ గుణం కాపాడుతుంది. అట్లా మనం మనస్సుని ముఖ్యంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా మనస్సుని కాపాడుకునే విధానంలో స్వామి చెప్పిన విధానంలో గాయత త్రాయత ఇది గాయత్రి అనే విధానంలో అంశాన్ని కూడా మనం గతంలో కొంత మననం చేసుకోవటం అయింది. దాంట్లో ఉత్పత్తి విధానంలో స్వామి చెప్పింది ఏమిటి? త్రయం పాలనే, ముల్లోకాలను పరిపాలన చేసే విధానముగా ఉన్నటువంటిది గాయత్రి. త్రయం పాలనే, దానికి మనం పోయిన వారంలో కూడా కొంత చెప్పుకోవడం జరిగింది. 3 లోకములు, త్రయం అంటే మూడు లోకాలను పాలన చేసే విధానము అన్నప్పుడు మరి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి విధానములో, అమ్మవారి విధానములో 3 లోకాలు పాలన చేయబడుతూ ఉన్నాయని చెప్పనే మాటగా చెప్పుకుంటూ మన శరీరము, మన యొక్క మరి మనలో చేరి ఉన్నటువంటి స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహం. స్థూల దేహముతో సంబంధం పడి ఉన్నామా భూలోకంలో ఉంటాం, సూక్ష్మ దేహంతో సంబంధం పడి ఉన్నామా స్వర్గలోకంలో ఉంటాం, కారణ దేహంతో సంబంధం పడ్డాము అంటే నరకలోకంలో ఉంటాం. ఇప్పుడు మనం స్వర్గలోక వాసులమా, నరకలోక వాసులమా, భూలోక వాసులమా? స్థూల దేహం, పార్థివ దేహంతో ఉన్నాం కాబట్టి భూలోక వాసులుగా మనల్ని పిలుస్తారు. ఏమి ఒకవేళ మనం గనక సూక్ష్మ దేహంలో మంచిగా పుణ్యాన్ని సంపాదించుకున్నట్లయితే ఆ పుణ్య విశేషంతో ఆ సూక్ష్మ దేహం ఉత్తమ లోకాలకు పోవటం లాంటిది ఉంటుంది. త్రయీ విద్యా సోమపాహ పూతపాప యజ్ఞైహిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమా సాధ్య సురేంద్రలోకం. కాబట్టి దివిదేవ భోగాన్, దివ్యమై ఉన్నటువంటి దేవ భోగాన్, ఆ స్వర్గం యొక్క సంబంధమై ఉన్న భోగములను చక్కగా అనుభవించే విధానం ఏర్పడేది స్థూల దేహాన్ని బట్టే, సూక్ష్మ దేహాన్ని బట్టే. సూక్ష్మ దేహాన్ని బట్టి. అందుచేత సూక్ష్మ దేహంతో సంబంధం పడి ఉన్నప్పుడు వాళ్ళని స్వర్గలోక వాసులుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి స్వర్గలోకానికి పోవాలని చెప్పనంటే మరి సూక్ష్మ దేహంతోనే పోవాలి తప్ప స్థూల దేహంతో స్వర్గలోకానికి పోయే అవకాశాలు లేవు. ఏమి స్థూల దేహముతో స్వర్గలోకానికి పోయే అపేక్ష పడ్డాడు త్రిశంకుడు కూడా. ఈ స్థూల దేహంతోనే పోవాలి అనేటువంటి విధానముగా ఆయన ప్రయత్నం చేస్తే కుదరలా. ఏమి అయితే సశరీరముతో స్వర్గానికి పోయిన విధానాలు మనకు భారతంలో కొన్ని కనపడతా ఉన్నాయి. ఇంద్రుడి ఆహ్వానం మేరకు మరి అర్జునుడు స్వర్గలోకానికి పోవటం లాంటి అంశం మనం చూస్తాం భారతంలో. అక్కడ స్వర్గలోకంలో మేనక శాపాన్ని పొందగా అర్జునుడు ఆ మేనక శాపాన్ని అజ్ఞాత వాసంలో అనుభవించినట్లుగా మనకు వచ్చే అంశం భారతమునందు. ఆ ప్రకారముగా స్వర్గలోకానికి పోయే విధానం ఆనాటి కాలంలో కొంతమంది సశరీరంతో పోయినట్లుగా కూడా చెప్తారు. సరే, ఏదైనా 3 లోకాలు అనేటువంటి యొక్క అంశం త్రయం పాలనే, 3 లోకాలను కూడా పాలన చేసేదని చెప్పి అన్నప్పుడు ఈ 3 లోకాలను సంచరించేది ఈ జీవుడే. అనగా ఈ జీవుడు స్థూల దేహంతో సంబంధం పడ్డప్పుడు భూలోకము, స్థూల దేహ సంబంధాన్ని వీడి సూక్ష్మ దేహంతో సంబంధం పడి ప్రయాణం చేసినప్పుడు స్వర్గలోకము, లేక చీరాని కార్యాలు చేసి పాప కార్యాలు చేసి కారణదేహాన్ని, అజ్ఞానం గనక కారణదేహాన్ని పెంచుకున్నట్లయితే ఆ కారణదేహాన్ని బట్టి అతని ప్రయాణం నరకలోకానికి పోవటం లాంటిది అనేటువంటి విషయముగా. కాబట్టి ఈ ప్రకారముగా ఈ 3 దేహాలే 3 లోకములు అనేటువంటి విషయంగా చెప్పేటువంటి మాట. త్రయం పాలనే అని చెప్పనే మాట చెప్పినప్పుడు కొంచెం మనం ఇంకా లోతుకు పోయినట్లయితే, సూక్ష్మంగా చూసినట్లయితే త్రయం పాలనే ఈ మహాకారణాత్మకముగా అర్ధమాతృక యగు మహాకారణ స్థలములో ఉన్నటువంటి శుద్ధ సాత్విక ప్రకృతి యగు ఈ గాయత్రి మాత ఆశ్రయంలోనే ఈ 3 లోకాలు కూడా వ్యవహరింపబడుతూ ఉన్నాయి అనేటువంటిది. జ్ఞానమునందు చెప్పేటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి ఏ గాయత్రి మాతగా మనం చెప్పుకుంటూ ఉన్నామో అట్టి ఆ గాయత్రి మాత త్రయం పాలనే 3 లోకాలను కూడా వ్యవహరింపజేసేదిగా ఉన్నది అని చెప్పి అన్నప్పుడు
అది స్వామివారు మీకు చక్కగా చెప్పిన అంశము మూలాధార చక్రములో స్పష్టంగా చెప్పుకొచ్చిన అంశాలు ఇక్కడ అన్వయం అవుతాయన్నమాట. స్థూల దేహానికి మూలం శ్వాస, సూక్ష్మ దేహానికి ఆధారం ఎరుక. ఇది స్వామి చెప్పిన మాట. స్థూల దేహానికి ఆధారం, స్థూల దేహానికి మూలం శ్వాస, సూక్ష్మ దేహానికి ఆధారం ఎరుక. ఈ రెండు కూడా చేరి మూలాధారము అని స్వామి చెప్పారు. అదే మూలాధార చక్రము అని. కాబట్టి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అర్ధమాతృకగా చెప్పేటువంటి ఓంకారముగా చెప్పేటువంటి ఆమె స్థూలముగా శ్వాసగా పరిణమించి ఈ దేహాన్ని కాపాడే విధానములో దేహానికి మూలం శ్వాస. కాబట్టి శరీరం నిలబడి ఉన్నది అని చెప్పనంటే సూక్ష్మ దేహాన్ని బట్టా స్థూల దేహాన్ని బట్టా అనే మాటగా చెప్పినట్లయితే శ్వాస ఆశ్రయాన్ని అనుసరించి ఈ స్థూల దేహం నిలబడింది. కాబట్టి స్థూల దేహం నిలబడిన విధానం శ్వాస ఆశ్రయం అయితే ఆ నిలబడ్డటువంటి ఆ స్థూల దేహాన్ని ఈ ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం వ్యవహారం చేయించుకుంటూ ఉన్నది. అసలు శ్వాసే లేకపోయిందనుకో ఇక సూక్ష్మ దేహం స్థూల దేహంతో వ్యవహారం చేయించుకునే అవకాశాలు లేవు. గవేళ సూక్ష్మ దేహం గనక అది జడమైనా కానీ ఈ దేహం వ్యవహారం కలిగి ఉన్నది. కారణం ఏంటంటే శ్వాస ఉన్నది కాబట్టి. నిద్రా సమయంలో సూక్ష్మ దేహం పనిచేస్తుందా? పనిచేయట్లా. నిద్రా సమయంలో ఇంద్రియాత్మికమై ఉన్న కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియ, అంతరేంద్రియాలు ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి మరి ఈ స్థూల దేహం ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహం, గోళకాత్మికమై ఉన్నది స్థూల దేహం, ఇంద్రియాత్మికమై ఉన్నది సూక్ష్మ దేహం. కనుక ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహం నిద్రా సమయంలో అది పనిచేయటం లేదు. సూక్ష్మ దేహం పనిచేయకపోయినప్పటికీ కూడా స్థూల దేహ వ్యవహారం కొనసాగుతూనే ఉన్నది. స్థూల దేహ వ్యవహారము అంటే గోళకముల సంబంధ వ్యవహారం కాదు, శరీర అవయవముల సంబంధ వ్యవహారం. శరీరములో ఉన్నటువంటి రెండు రకాలు, ఒక రకం అవయవములు, మరొకటి గోళకములు. గోళకములు అన్నప్పుడు నేత్రము, గ్రాణము, జిహ్వ, శ్రోత్రేంద్రియము ఇత్యాదివన్నీ కూడా గోళకాలు. కాబట్టి గోళకములలో ఉండి సూక్ష్మ దేహం తన వ్యవహారం చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే సూక్ష్మ దేహం వెనక్కి వెళ్ళిపోయిందో, నిద్రకు ఉపక్రమించిందో, గోళకముల యందు ఎలాంటి చలనము గ్రహణ శక్తి దాని యందు ఉండలేక. కానీ శరీరమునందున్నటువంటి అవయవాలు మాత్రం పనిచేస్తూ ఉంటాయి. స్థూల దేహం బతికి ఉండటానికి గల కారణాలు ఏమిటి? అవయవాలు పనిచేయటం కారణముగా అన్నవాహిక పనిచేయాలి, లివరు పనిచేయాలి, కిడ్నీలు పనిచేయాలి, హార్ట్ పనిచేయాలి, లివర్, ఊపిరితిత్తులు, ఇంకా అనేక రకాలైనటువంటివన్నీ కూడా లోన పనిచేయాల్సిందే. ప్యాంక్రియాస్, ఇట్లా అనేక రకాల అవయవాలు దేహంలో ఉన్నాయి. అవన్నీ కూడా రేయింబవళ్ళు, రాత్రి పగలు నిరంతరంగా అనుక్షణం పనిచేసే విధానముగానే ఉండాలి. కారణం ఏంటంటే ఈ శ్వాస అనే దానికి కూడా విశ్రాంతి లేదు. ఎట్లయితే శ్వాస నిరంతరముగా గమనం కలిగి ఉన్నదో ఆ శ్వాస యొక్క ఆశ్రయం కలిగి ఉన్నటువంటి అవయవాలు కూడా మొత్తం కూడా ఆ విధంగానే పనిచేస్తూ ఉండాలి. ఈ అవయవాలు పనిచేయటానికి గల విధానములో ఆ శ్వాసయే వివిధ రూపాలు మనకు ధరించింది. ఆ శ్వాసయే వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములుగా, నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా ఈ విధముగా తనను తను విభజింపజేసుకుని అన్ని విధాయకాలుగా స్థూల దేహములో ఉన్నటువంటి పనులన్నీ కూడా అదే చక్కగా చక్కబెట్టే విధానముగా ఉన్నది. ఈ విషయాన్ని అనుసరించి స్వామివారు చెప్పింది ఏమిటి? స్థూల దేహానికి మూలం
శ్వాస అని చెప్పి అన్నారు. కాబట్టి శ్వాస లేకపోయిందా స్థూలదేహం పనిచేసే అవకాశం లేదు. ఒకవేళ సూక్ష్మదేహం నిద్రలో ఉపక్రమించినా దేహం జీవించే ఉంటుంది. ఒకవేళ సూక్ష్మదేహం కోమాలోకి పోయినా, ఒకవేళ సూక్ష్మదేహం కోమాలోకి పోయినా స్థూలదేహం మాత్రం ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ స్థూలదేహం శ్వాసల శ్వాస అనవచ్చు, శ్వాసల అంటే వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయి ఇత్యాది శ్వాసల ఆశ్రయంలో ఉన్నది కాబట్టి ఇది జీవించే ఉంటుంది. కోమాలకు పోయినవాడు నెల కాలం ఉండవచ్చు, ఒకవేళ 2 నెలలు ఉండవచ్చు, సంవత్సరం కాలం ఉండుగాక. ఈ శ్వాస ఆడుతున్నంత కాలం శరీరం కుళ్ళిపోకుండా, శిథిలం కాకుండా, శవం కాకుండా, వాడు కాకుండా ఈ స్థూల దేహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అందువల్ల స్థూల దేహాన్ని కాపాడే విధానముగా ఈ శ్వాస ఉన్నదనే మాట స్వామి చెప్పింది. అట్లనే సూక్ష్మ దేహం, ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మ దేహానికి ఆధారముగా ఎరుక ఉన్నది. ఎరుక అనేది ఉన్నప్పుడే సూక్ష్మదేహం స్పష్టంగా పనిచేసే అవకాశం ఉంటుంది, సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది, జ్ఞానవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది, క్లారిటీగా చాలా వ్యవహార విధానంలో స్పష్టతగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తెలివి తగ్గే కొద్దీ సూక్ష్మదేహ వ్యవహారం కూడా కుంటుపడుతుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక మాట చెప్పాలి, ఇంకో మాట చెబుతూ ఉంటాడు. ఒక పని చేయాల్సిన ఇంకో పని చేస్తూ ఉంటాడు. ఒక చోటకు పోవాల్సిన మరో చోటకు పోతూ ఉంటాడు. ఇట్లా ఎందుకుంటాయి ఇవన్నీ కూడా సూక్ష్మ దేహంలో? ఆ తెలివి పట్టు తప్పింది. తెలివి పట్టు తప్పినప్పుడు మాట్లాడే మాటలలో తడబాటు వస్తూ ఉంటుంది. ఒక మాట మాట్లాడాల్సిన పోయి ఇంకో మాట మాట్లాడే విధానం ఏర్పడుతుంది. ఒక పని చేయాల్సిన పోయి మరొక పని చేయాల్సిన విధానం ఏర్పడుతుంది. ఒక చోటకు పోవచ్చు, మరొక చోటకు పోయే విధానం ఏర్పడుతుంది. నువ్వు బయలుదేరి పోతూ ఉన్నాడు, అది తెలివి మందగించింది. ఈ రూట్లో పోవాలి, అది ఆ రూట్లో పోతున్నాడు. ఏమిటి ఇటు పోతున్నావంటే, అయ్యా జ్ఞాపకం వచ్చిందని చెప్పి అంటాడు. తెలివి మందగించింది, తెలివి తక్కువయ్యింది కనుక తెలివి తక్కువగా చేశాను, తెలివి తక్కువగా మాట్లాడాను, తెలివి తక్కువగా వ్యవహరించాను, తెలివి తక్కువ కలిగి ఇలాంటి పనులు చేశాను అని చెప్పి అంటూ ఉంటాం లోకంలో. అందువల్ల సూక్ష్మదేహం పనిచేయాలంటే మహాకారణం. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిలో ఒక అంశము తెలివి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిలో ఒక అంశం తెలివి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిలో ఒక అంశం శ్వాస. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తే కొంచెం స్థూలమైంది అంటే శ్వాసగా పరిణమిస్తుంది. ఆమెయే తెలివిగా ఉండి సూక్ష్మదేహానికి వ్యవహరింపజేస్తూ ఉన్నది. కాబట్టి శ్వాస లేకపోయిందా స్థూలదేహ వ్యవహారం లేదు, తెలివి లేకపోయిందా సూక్ష్మదేహ వ్యవహారం లేదు. దాన్ని బట్టి ఏం చెప్పుకున్నాం ఇక్కడ? త్రైన్ పాలనే, 3 లోకాలను పాలన చేస్తూ ఉన్నది. ఏది? శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే 3 లోకాలను పాలన చేసే విధానము. 3 అన్నప్పుడు కారణదేహం కూడా ఉంది కదా. కారణదేహము అనేది కూడా శుద్ధ సాత్విక ప్రకృతిగా ఉన్న మాయ. ఈ మాయలోని ఒక అంశమే కారణదేహం. మాయలోని ఒక చిన్న తునక, మాయా అంశములో చేరి ఉన్నది అవిద్య. అవిద్యలో చేరి ఉన్న మాలిన్యం గనక తొలగిపోయిందా అంటే దాన్ని ఏమంటాం? అవిద్య అనే పేరు లేదు, దాన్నే మాయా అంటాం. కాబట్టి మలిన సాత్వికం అనేది అంశం చేరి ఉన్నప్పుడేమో ఆ మాయయే అవిద్య అనే పేరుతో పిలువబడుతుంది. ఆ మలిన సాత్వికం అనగా మలినం, అవిద్యలో ఉన్న మాలిన్యం తొలగిపోయిందా అంటే అవిద్య అనే పేరు పోతుంది, అదే విద్యగా పరిణమిస్తుంది. విద్యను బట్టి ఈశ్వరుడు అని చెప్పని అంటాం.
అవిద్యను బట్టి జీవుడు అన్నాం, విద్యను బట్టి ఈశ్వరుడు అని చెప్పిన అన్నాం. ఉన్నటువంటి ఉపాధి మాత్రం ఒకటే. ఉపాధి ఒకటే. మలినమైతేనేమో అవిద్య అన్నాం, శుద్ధముగా ఉంటేనేమో మాయా అన్నాం. కాబట్టి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిలోని కొంత అంశమే అవిద్య కూడా. మనం ఎప్పుడైతే మహాకారణ స్థలంకి వచ్చేసామో, ఇంతకాలముగా స్థూల దేహంతో సంబంధం పడ్డాం, సూక్ష్మ దేహంతో సంబంధం పడ్డాం. రెండింటి సంబంధాన్ని వీడితే కారణదేహంలో ఉంటాం అంతే. మనం రోజువారీగా చేస్తున్న పనేమిటి? స్థూల దేహంతో సంబంధం పడతాం, జాగ్రత్త లోకాన్ని ఆస్వాదిస్తాం. సూక్ష్మ దేహంతో సంబంధం పెడతాం, స్వప్న లోకాన్ని ఆస్వాదిస్తాం. ఈ రెండింటితో సంబంధం లేకపోయిందా అంటే కారణదేహం నందు ఉంటాం, సుషుప్తిని ఆస్వాదిస్తాం. ఈ ప్రకారంగా రోజువారీగా అందరూ కూడా ఈ మూడింటి ఎందే వారి వ్యవహారం అంతా కూడా ఉన్నది. కానీ ఎప్పుడు మనకి కారణదేహ మహాకారణముతో అనుబంధం కలుగుతుంది. మహాకారణముతో అనుసంధానం ఎప్పుడు కలుగుతుంది? అదే ధ్యానం, అదే యోగం. అనుసంధానం కలగటానికి కారణం గురుదేవుడు. ఆ మార్గాన్ని చూపింది ఆయన, దాని విషయం స్పష్టంగా చెప్పింది ఆయన, దాన్ని ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనం ఏమిటో చెప్పింది ఆయన. ఇదంతా కూడా మరి ఒక ఈశ్వర జ్ఞానం, ఇది జీవ జ్ఞానం కాదు. మహాకారణ స్థలములో ఉన్నటువంటి విషయం అంతా కూడా ఈశ్వర జ్ఞానం. మనకు కలిగే జ్ఞానం ఏమిటి? జీవ జ్ఞానం. అవిద్యా ఉపాధిగా ఉన్నటువంటి జీవుడు ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మ దేహంతో అనుబంధం కలిగి, గోళకాత్మికమై ఉన్న స్థూల దేహంతో సంబంధం కలిగి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అంశాలని ఆస్వాదన చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు కలిగే జ్ఞానం జీవ సంబంధ జ్ఞానమా, ఈశ్వర సంబంధ జ్ఞానమా? వింటున్నారా? కాబట్టి జీవుడుగా ఉన్నటువంటి వీడు జీవ స్థాయిలోనే పోతూ ఉన్నాడంతే. తన ఉనికిని తొలగింపజేసుకొని ఈశ్వర స్థితిని పొందింపజేసుకోవటానికి ప్రయత్నం జరగటం లేదు. జీవస్థాయిలో ఉన్నటువంటి తాను ఇంకా జీవత్వాన్ని పెంపొందింపజేసుకునే మార్గం వైపే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కాబట్టి కారణదేహ స్థలం, నేత్రస్థలం, అగ్నిస్థలంలో ఉన్నటువంటి జీవుడు ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహంతో సంబంధం పెంచుకుని, గోళకాత్మికమై ఉన్న స్థూల దేహంతో సంబంధం పెంచుకుని, పంచభూతాత్మికమై ఉన్నటువంటి విశ్వమును ఆస్వాదించే విషయం వరకే ఇది ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఎంతకాలముగా? ఎంతకాలముగా? అనాది కాలముగా. ఆ కాలానికి మనం లెక్క చెప్పే అవకాశం లేదు, అనిర్వచనీయం. ఎప్పటి నుంచో మనం చేస్తున్నటువంటి పని ఇదే. కారణదేహమునందు జీవత్వం పొంది, కారణదేహం విధానంలో జీవత్వాన్ని పొంది, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహముతో సంబంధం పడి, ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్న సంస్కారాలన్నింటినీ కూడా కూడగట్టుకుని, ఇంద్రియముల ద్వారా బయటకు వచ్చి బయట ఉన్న విషయాలతో అనుసంధానం కలిగి సంసారాదులు శీలిస్తూ ఉన్నాం, వ్యాపారాదులు శీలిస్తూ ఉన్నాం, మిగతా వ్యవహారం అంతా కూడా శీలిస్తూ ఉన్నాం. ఈ ప్రకారముగా ఉన్నటువంటి విధానములో జీవత్వం పెరుగుతుందే తప్ప ఈశ్వరత్వం పెరిగే అవకాశం ఏమన్నా ఉందా? కాబట్టి ఈశ్వర సాన్నిధ్యాన్ని మనకి చక్కగా స్పష్టముగా చెప్పిన గురుదేవుడు. కాబట్టి గురువు ముఖ్యం ఈ విషయంలో. ఈశ్వర సాన్నిధ్యంలో పోవాలన్నా, ఈశ్వర జ్ఞానాన్ని పొందాలన్నా, ఈశ్వరుని ఆశ్రయం ద్వారా బ్రహ్మములో చేరిపోవాలన్నా, ఇవన్నీ కూడా మనకు అజ్ఞాతమై ఉన్నటువంటి అంశములు, మనకు తెలియబడే అంశములుగా లేవు. అవి కేవలం నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి మాత్రమే గోచరించిన అంశాలు.
నివృత్తి మార్గములో పయనించినటువంటి వారికి మాత్రమే ఈశ్వర సంబంధమై ఉన్న అంశాలు గోచరించే విధానముగా ఉన్నాయి. కాబట్టి ఆ మహాత్ములు హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈశ్వరుని యొక్క సాన్నిధ్యమును పొంది ఈశ్వర ఆశ్రయం ద్వారా మరి నివృత్తి మార్గంలో పయనించినప్పుడు సంబంధమై ఉన్న జ్ఞానం వాళ్ళకు కలిగింది. కాబట్టి వారు మనకి ఈ విధముగా ఉపనిషత్తుల రూపముగా శాస్త్ర రూపముగా చక్కగా మనకి మొదటి బోధ వేద రహస్యము సోహము అనేక అంశాలుగా స్వామివారు చెప్పినటువంటివన్నీ కూడా ఆయన పయనించినటువంటి మార్గములో ఏర్పడినటువంటి జ్ఞానం ఈశ్వర సంబంధ జ్ఞానం అదనమాట. కాబట్టి ఇక్కడ మహాకారణముగా ఉన్నటువంటి గాయత్రి, అక్కడ గాయత్రి ఈశ్వరుడు అన్ని చెప్పే విధానము. కాబట్టి ఈ మార్గంలో పయనించటము అనేటువంటి విధానం ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉండి ప్రయాణం చేయటం అనే విధానం లోకంలో ఎవ్వరూ కూడా చేస్తున్నటువంటిది కాదు. ఎవరు ఆ మార్గంలో లేరు. ఎంతో మంది ప్రబోధకులు ఉన్నారు, ఎంతో మంది గురువులు ఉన్నారు, ఆధ్యాత్మికాన్ని బోధించే వాళ్ళుగా ఉన్నారు, ఉపనిషత్తులు బోధిస్తారు, భగవద్గీత బోధిస్తారు, అనేక గ్రంథాలను బోధిస్తారు. కాబట్టి ఎన్ని బోధించినా కానీ కేవలం మరి వ్యవహార విధానంలో ఉంచారే తప్ప సోహం వైపుకి నడిపించిన విధానం ఉన్న గురు విధానములో ఎవరు శాస్త్రీయ సంబంధమై ఉన్న అవగాహన వరకు ఇవ్వటమే గాని ఈశ్వర సాన్నిధ్యంలోకి చేర్చిన గురువులు లోకములో ఎవరైనా మీరు చూశారా? ఇదన్నా చెప్తే వాళ్ళు ఏం చెబుతారు, అయ్యా యజ్ఞం చేసుకో, పూజ చేసుకో, వ్రతాలు చేసుకో, ఆలయాలకి వెళ్ళు, స్వామివారికి అర్చనలు చేసుకో, అభిషేకాలు చేసుకో, యజ్ఞములు చేసుకో, యాగములు చేసుకో, ఇవన్నిటిని బోధించే విధానమే తప్ప ఎంత సూటిగా, ఎంత వివరణాత్మకముగా, ఎంత మూలముగా దీనివల్ల వచ్చే ప్రయోజనాలు అనేటువంటి అంశాలు మీకు చెప్పటం లాంటిది లభ్యము కానటువంటి అంశము. సందేహం ఉంటే రౌండ్ అయ్యింది గురువుల దగ్గరికి పోయి, వాళ్ళు ఏం చెబుతారో వినండి. మా చెన్నారెడ్డి అయితే మొత్తం అంత తిరగేశాడు, మొత్తం అన్నీ కూడా తిరగేసి చివరికి స్వరాజ్య గురువు దగ్గర కూర్చున్నాడు. అప్పుడు వచ్చేసి ఇంకేం లేదని చెప్పాను. కాబట్టి ఈ ప్రకారముగా ఉపనిషత్తులలో శాస్త్రములో చెప్పినటువంటి మూలాలను పట్టుకువచ్చి స్వామివారు చక్కటి వివరణాత్మక అంశం మనకు చెప్పటం జరిగింది. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న అంశం ఏంటంటే ఈ జీవుడు కారణదేహస్థుడై ఉన్న జీవుడు సూక్ష్మదేహంతో స్థూల దేహంతో సంబంధం పడి ఈ వ్యవహారం వరకే చేసుకుంటూ ఉన్నాడు, ఎంతవరకే పరిమితమై ఉన్నాడే తప్ప ఈ మూడింటికి మూలమై ఉన్నటువంటి మహాకారణం త్రయం పాలనే, ఆమె పాలనలో ఈ మూడు ఉన్నాయని చెప్పని కదా చెప్పుకుంది. ఇప్పుడు మనం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క పాలనలో ఆమెయే శ్వాసగా ఉండి దేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఆమెయే తెలివిగా ఉండి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేసేదిగా ఉన్నది. ఆమెయే ఆమె యొక్క ఉపాధిగా ఉన్నటువంటి శుద్ధ సాత్విక మాయయే మలిన సాత్విక అవిద్యగా ఉండి జీవుడుగా ఉన్నటువంటి విధానములో ఆమెయే. కాబట్టి త్రయం పాలనే, మూడు లోకాలను పాలన విధానముగా ఉన్నది మహాకారణము. కాబట్టి వ్యవహారమునందు దక్షత కలిగి, వ్యవహారమునందు అపేక్ష కలిగి పోయినంత కాలం ఇదే పోతాడు. ఈ మూడు దేహాలతోనే వ్యవహారం చేసుకుంటూ ఉంటాడు. ఏనాడైతే నాకు ఈ మూడు దేహాల వ్యవహారం వద్దు అని చెప్పన్న భావన కలుగుతుందో ఆనాడు అతడు మహాకారణాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ మహాకారణాన్ని ఆశ్రయించిన విధానమే గాయత త్రాయతే. గాయత అన్నప్పుడు స్వామి ఏం చెప్పారు, వెంబడించుట. ఒకటేమో గాయత అంటే గానం చేయుట, ఇది లోకంలో అందరూ చేస్తున్న పని, అందరు గురువులు కూడా ఈ విధంగానే చెబుతున్నటువంటి అంశము. కానీ వెంబడించుట అనే అంశం మీకు ఎవరో కూడా చెప్పింది లేదు. గానం చేయమని చెప్పడమే తప్ప వెంబడించు అనే మాట మీకు ఎక్కడ వచ్చింది లేదు. కాబట్టి వెంబడించినట్లయితే త్రాయతే రక్షింపబడతావు. ఇక్కడ త్రాయతే అనేటువంటి పదానికి చెప్తూ త్రయం పాలనే అని ఒకటి చెప్పుకొచ్చారు.
ఈ త్రయిన్ పాలనే అనేటువంటిది ఏంటంటే ఇది వ్యవహార సరళిలో చేరి ఉన్నటువంటి అంశం. వ్యవహార సరళిలో చేరి ఉన్నటువంటి అంశము ఇది త్రయిన్ పాలనే. గమనించాలి మీరు ఇక్కడ, చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి అంశాలు ఇవి. త్రయిన్ పాలనే అన్నప్పుడు వ్యవహార అంశములో చేరి ఉన్నటువంటి విధానము. లోకంలో సకల మానవులు కూడా వ్యవహారాన్ని అపేక్షించి ఉన్నారు కదా, వ్యవహారం వైపుకే పోతున్నారు కదా, ఇంకా వాళ్ళకి అపేక్షలు అనేటువంటివి తొలగలేదు కదా, అపేక్షలతోనే వాళ్ళు ఇంకా నడుస్తున్నారు. ఇంకా మేము ఇంకా ఉత్తమ దేహాలు రావాలి, ఉత్తమ జన్మలు రావాలి, ఉత్తమ భోగాలు పొందాలి, ఉత్తమ లోకాలకు పోవాలనే అపేక్ష లోకంలో చాలా మందికి ఉందా లేదా? కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య గతిం ప్రతి భోగ ఐశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. గీతలో స్పష్టంగా చెప్పినమాట స్వామివారు. లోకంలో చాలా మందిలో 100కి చాలా శాతం ఎట్లా ఉన్నారని చెప్పానంటే కామాత్మాన, కామాత్ములు, స్వర్గపర, ఉత్తమ లోకాలకు పోవాలి, ఉత్తమ భోగాలు పొందాలి, జన్మ కర్మ ఫలప్రదాం, ఉత్తమ దేహాలు ధరించాలి అనే అపేక్షలు ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? క్రియా విశేష బహుళ, క్రియా విశేషముగా క్రియలు ఆచరిస్తారు. పూజలు యజ్ఞాదులు ఆచరిస్తారు. ఆ పుణ్య విశేషముతో వారు కోరినటువంటి ఉత్తమ దేహాలు, ఉత్తమ భోగాలు పొందే విధానం ఏర్పడుతుంది. ఇలాంటి కాంక్ష కలిగి ఉన్నటువంటి వారు సమాధౌ న విధీయతే. సమాధౌ అంటే సమాధి, యోగ సమాధి అనేది వాళ్ళకి కలిగే అవకాశం లేదు అన్నాడు. తయా అపహృత చేతసా, అలాంటి ఆలోచనలు కలిగి, అలాంటి క్రియలు కలిగి, అలాంటి ఉత్తమ దేహాలు, ఉత్తమ భోగాలు, ఉత్తమ లోకాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు తయా, అలాంటి ఆలోచనల చేత అపహృత, అపహరింపబడ్డటువంటి మనస్సు గలవారు సమాధౌ న విధీయతే, వాళ్ళు యోగ సమాధిని పొందే అవకాశం లేదన్నాడు ఇక్కడ మాట. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ 3 దేహాల వ్యవహారంతోనే సరిపెట్టుకుని పోయే వాళ్ళుగా ఉన్నారు. ఈ 3 దేహాలతో వ్యవహారం సరిపెట్టుకుని పోయేటువంటి వాళ్లకు ఈ గాయత్రి త్రయిన్ పాలనే అనే అంశముగా ఉంది. ఆమె యొక్క ఆశ్రయంలో పనిచేయాల్సిందే కదా. ఇప్పుడు స్థూల దేహం వస్తే ఈ శ్వాస ఆశ్రయంలో ఈ దేహం బతకాల్సిందే. ఇంద్రియాత్మకమై ఉన్న సూక్ష్మ దేహం ఉంటే వ్యవహారం చేయాలంటే తెలివి యొక్క ఆశ్రయంలో అది వ్యవహారం చేసుకోవాల్సిందే. అట్లా కారణదేహం అనేటువంటి ఉపాధి ఉంటేనే వాటికి ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది. అపేక్షలు ఉన్నాయి కాబట్టి అపేక్షలు ఉన్నటువంటి వాడి కారణదేహం ఉండాలి, అవసరం లేదా? కారణదేహం ఉంటేనే జీవత్వం ప్రసాదింపబడుతుంది. జీవత్వం ఉంటేనే వీడి కోరుకున్నవన్నీ కూడా లభ్యమయ్యే అవకాశం. జీవత్వం పోయిందనుకో ఇంక అక్కడ ఏమి లేవిక. కనుక ఈ ప్రకారమైనటువంటి యొక్క వ్యవహార విధానాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి వానికి కారణదేహం ఉండాలి. ఆ కారణదేహమే మాయలోని చిన్న తునక, మాయలో భాగమే కారణదేహము. శుద్ధమైతే మాయ, మలినమైతే అవిద్య. అందుచేత త్రయం పాలనే, ఆమెయే 3 అంశాలుగా మూడింటిని కూడా పాలన చేసేదిగా ఉన్నది. ఎందుకంటే లోకములో అందరూ కూడా వ్యవహారాన్ని కోరుకునే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి. పరమార్థాన్ని కోరేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుచేత ఈ పరమార్థాన్ని కోరిన విషయంగా చూసినట్లయితే ఈ ఉత్పత్తిలో ఒక అర్థం ఉన్నది. తరణ ప్లవనయోహో అన్నారు. గాయత త్రాయత. ఈ త్రాయత అన్నప్పుడు ఈ త్రాయత అనే కాడ త్రయం పాలనే ఒక ఉత్పత్తి చెప్పుకున్నప్పుడు మనం త్రయం పాలనే 3టిని కూడా పాలన చేసేదిగా ఉన్నది అనేటువంటి మాట. అయితే త్రాయ్ అనేటువంటి అంశం కాడ చూసినట్లయితే తరణ ప్లవన యోహో మరొక ఉత్పత్తి అక్కడే ఉంది. తరణ ప్లవన యోహో. ప్లవనం అంటే నావ అధిరోహించినప్పుడు ఆ నావేం చేస్తుంది? నిన్ను అవతల ఒడ్డుకు చేరుస్తుంది. అట్లాగా నిన్ను కూడా అవతల ఒడ్డుకు చేర్చేదిగా ఉన్నది ఇక్కడ మహాకారణం.
ఇహలోకంలో పడి ప్రపంచ విషయాల్లో పడి భోగాలలో పడి దుఃఖాలలో పడి భవబంధాల్లో పడి ఉన్నటువంటి నిన్ను అవతల ఒడ్డుకు చేర్చేటువంటి విధానముగా నీ శరీరములో అంశ కాకుండా మరొకటి ఏదైనా ఉన్నదా? ఇంకా ఏమన్నా ఉంటే అన్వేషణ చేయండి. మీలో ఉన్నాయిగా, చాలా ఉన్నాయిగా. కాబట్టి ఒక హంస అనేటువంటిది మాత్రమే తరణ ప్లవనయోహో నావలాగా నీకున్నది, అవతల ఒడ్డుకు చేర్చేదిగా ఉన్నది, బ్రహ్మ తీరమును చేర్చేదిగా ఉన్నది అనేటువంటి మాట సకల ఋషులు అందరూ కూడా చెప్పినటువంటి మాట ఇది. ఈ విషయం ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా అని చెప్పని వేమన వాడిన పదం. ఏమి పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు దిలిపినే ఉయ్యాల అని అన్నమాచార్యుల వారు. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ, పలుమార్లు హంసలు గనక ఉన్నట్లయితే నీకు భావంబు తెలిపినే, భావం అంటే పరమార్థం, బ్రహ్మ భావన కలగజేసే విధానం ఏర్పడుతుందనే మాట అన్నమాచార్యుల వారు చెప్పినటువంటి అంశం. మూడు 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 వీడే మూలమేదే అక్కరో జోడు బాయిన హంసగూడే గాడగా కాదంటే చెల్లెలా అని బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈ మూడు మూడు 9 స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, విశ్వ, తయేస, ప్రాజ్ఞ, ఈ 3 3 9 మొత్తం వీడిపోయే అపేక్ష నీకున్నట్లయితే జోడు బాయిన హంసగూడే, హంసను ఎడబాయకుండగా కూర్చోవటమే అనే మాట బ్రహ్మం గారు చెప్పిన మాట. ఈ ప్రకారముగా భగవద్గీత అన్నీ కూడా మీకు చెప్పిన ఇదే సూత్రం, ఇంకేం లేదేక. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ అంటాడు గీతలో 5వ అధ్యాయంలో. ముని మోక్షపరాయణ, ఏ ముని అయితే మోక్షమునందు అపేక్ష కలిగి ఉన్నాడో. ఎవరా మునులు? మననాత్ తాయితీతి ముని, ఆధ్యాత్మిక చింతన చేసే ప్రతి ఒక్కరూ కూడా మునులే. మునులంటే ఇది అరణ్యాలలో ఉంటారు, గడ్డాల మెసలు పెరిగి ఉంటాయి అని చెప్పిన భావం కాదు ఎక్కడ. మునులు అంటే మననాత్ త్రాయితే, తరించాలి, మోక్షాన్ని పొందాలి, బ్రహ్మైక్యమును చెందాలి అనే అపేక్ష ఉన్న ప్రతి ఒక్కరు కూడా మునులే. ముని మోక్షపరాయణ, మోక్షపరాయణ, మోక్షం పట్ల అపేక్ష ఉన్నటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి అన్నట్లయితే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న విషయాలు బయటే పెట్టమన్నాడు. బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ, ముక్కురంధ్రాలలో సంచరించేటువంటి ఆ శ్వాస గమనికలో నువ్వు ఉండు. ఆ శ్వాస గమనికలో ఉండి యత ఇంద్రియ మనోబుద్ధి, మనస్సును బుద్ధిని నియమించు. ఇట్లా చేసినట్లయితే యహ ఎవడో సహా అతడు ముక్త ఏవా, మోక్షమును పొందే అవకాశం వానికి ఉన్నది, వాడు మోక్షాన్ని పొందుతాడు అనే మాట మీకు భగవద్గీత 5వ అధ్యాయం చివరిలో వచ్చే శ్లోకాలు ఇవి. కృష్ణుడు చెప్పినా, వ్యాసుడు చెప్పినా, బ్రహ్మంగారు చెప్పినా, రాముడు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఉన్నటువంటి విధానం ఇదే. మనో అనిలములు చలనము ఉడుకక గాని గోచరము కాదు, సీతారామాంజనేయం. మనో అనిలములు, మనస్సు శ్వాస రెండు కూడా చలనము అడగనిదే, నీకు ఆ తత్వం గోచరము కాదు అని సీతమ్మ చెప్పిన మాట తారక యోగములో. మనో అనిలములు చలనము ఉడుగక గాని గోచరము కాదు. మనస్సు అనగాలి, శ్వాస అనగాలి. మనస్సు కనుక నిశ్చలమైంది అంటే శ్వాస కూడా ఆగిపోతుంది. దాని లింక్ ఉంది అక్కడ. ఎందువల్ల మనస్సులో ఉన్న భాగం వాయు భాగమే, ఈ శ్వాస కూడా వాయు భాగమే. మనస్సులో ఉన్న వాయు భాగం నిశ్చలమైంది అంటే ఈ శ్వాస అనే వాయువు కూడా ఆగిపోతుంది. ఈ రెండు గనక ఆగిపోయిందా అంటే అది యోగ సమాధి. ఈ ప్రకారముగా ఆ బ్రహ్మము, పరంధామం, శుద్ధ బ్రహ్మం, పారమార్థికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క తీరానికి చేర్చగలిగే విధానం ఒక హంస యందు ఉన్నది. కాబట్టి ఈ హంస అనేటువంటి విధానములో హంస గాయత్రిగా చెప్పినప్పుడు ఈమె త్రయం పాలనే అనే మాట కూడా వాడుకున్నాం ఇక్కడ మనము.
త్రయం పాలనే అని చెప్పనంటే ఈ వ్యవహారమునందు అపేక్ష ఉన్నటువంటి వారికేమో ఆమె త్రయం పాలనే పాలన చేసే ఆమెగా ఉన్నది. అదే పరమార్థంలో చేరిపోయి బ్రహ్మములో చేరిపోయి అపేక్ష ఉన్నటువంటి వారికేమో త్రూ తరణ ప్లవనయోహో, త్రూ తరణ ప్లవనయోహ. తరణ అంటే దాటటం, ప్లవన అంటే నావ. కాబట్టి ఆమె నామలాగా ఉన్నది. ఇది పరమార్థంలోకి పోయే అపేక్ష ఉన్నవాళ్ళు. బ్రహ్మంలోకి పోయే అపేక్ష ఉన్న వాళ్ళకేమో ఆమె నావలాగా ఉన్నది. ఈ వ్యవహారాన్ని అపేక్షించి ఈ ఉత్తమ దేహాలు, ఉత్తమ భోగాలు, ఉత్తమ జన్మలు అపేక్షించినటువంటి వారికేమో త్రయం పాలనే, 3 దేహాలను పాలించే తల్లిగా ఆమె ఉన్నది. కాబట్టి 3 దేహాలను పాలన చేసుకుంటూ ఉత్తమ దేహాలు, ఉత్తమ భోగాలు పొందే అపేక్ష నీకున్నదా అని చెప్పనంటే ఆమె నీకు ముల్లోకాలను పాలించే తల్లిగా ఉంటుంది. లేదు నాకు ఈ 3 లోకాలు వద్దమ్మా, నాకు ఈ 3 లోకాలు ఏం వద్దు, నాకు ఆ బ్రహ్మం ఉండదా అని చెప్పిన అపేక్ష ఉందనుకో, అయితే రారా అని చెప్పి అంటుంది. తన వద్ద కూర్చోబెట్టుకుంటుంది. తీసుకువెళ్ళి బ్రహ్మములో ఆమె గారు చేర్చి బ్రహ్మముగా చేసేస్తుంది. అందువల్ల ఆమె త్రయం పాలనే అట్లాగా ఉన్నది. త్రూ తరణ ప్లవనయోహో, ఆమె తరింపజేసేటువంటి అంశముగా కూడా చేరి ఉన్నది. అది ఎవరెవరి యొక్క అపేక్ష ఎట్లా ఉంటుందో వారు వాళ్ళ అపేక్షను బట్టి ఆ విధముగా ఆశ్రయించవచ్చు. ఏమన్నా అర్థమైందా? మనస్సు పెడితే అర్థం అవుతుంది అంతే. ఎక్కడో పోయారా అంటే కాదు, మీకు ఏ అర్థం అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇది చాలా మౌలికముగా స్వామిగారు ఇచ్చినటువంటి సూక్ష్మాంశములుగా ఉన్నటువంటివి కాబట్టి చాలా సున్నితముగా పయనించే అంశాలు ఇవన్నీ కూడా. చాలా చాలా గొప్ప విషయం స్వామిగారు ఇచ్చిన మాట. చాలా ఉత్పత్తులు, నీకు ఎక్కడున్న ఉత్పత్తులు, ఎంతోమంది గ్రంథాలు రాశారు. ఆసువుగా ఏదో మన అలవోకగా మనసుకు తోచినట్లుగా పోయారే తప్ప సాహిత్యంలో ఎన్నో గ్రంథాలు చూడండి, చూస్తే ఎట్లా ఉంటాయి ఎన్ని కూడా అంటే ఆసుగా అలవోకగా మనసుకు తోచిన అంశాలతో వాళ్ళు పయనించారు. కానీ స్వామి అట్లా బాలేదు. ప్రతి దానిని కూడా మూలాలను గమనిస్తూ, మూల విధానాన్ని గమనిస్తూ, మూల అంశాలను గమనిస్తూ, ఉత్పత్తి దానికి ఏముంది, ఉత్పత్తి దాని మీద ఏం చెప్పారు పెద్దలు, ఏం చెప్పారు మహాత్ములు, ఏం చెప్పారు అనే కోణములో ఆయన చూసి చక్కగా మనకి అందించిన విధానము. అందుచేత గాయత్రం చందం, పక్కనే ఉంది చందం అనే పదం కూడా. చూడండి మంత్రం చూసుకోండి ఒకసారి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం, అంతవరకు అయిపోయింది అక్కడ. ఎందుకంటే అక్కడ మీకు గతంలో చాలా అంశాలుగా చెప్పడం కూడా మీకు జరిగింది. ఎవరైతే అగ్నిర్దేవత బ్రహ్మ అన్న అంశాన్ని పూర్తి చేసుకుంటారో, అంశాన్ని సమగ్రంగా ధ్యానము ద్వారా పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇతి ఆర్షం. ఇతి ఆర్షం అంటే వాళ్ళే ఋషులు. అంటే జ్ఞానస్య పారగమనాత్ ఋషి. ఏమి ఈ దేహత్రయాన్ని దాటి బ్రహ్మతీరము చేరి ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు, ఋషి అని చెప్పనంటారు. ఈ మాట మనకు భాగవతంలో కూడా వచ్చిన అంశం అన్నది. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి ప్రాభవమున మునులు పారమహాత్మ్యమును పొంది తిరిగి రాక ఇందురెలమి అంటాడు. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి అంటే ఈ 3 దేహాలను కూడా వదిలించుకొని ప్రాభవమున మునులు పారమహాత్మ్యమును పొంది, పారం అంటే అవతల దరి కనుక పారం అవతల దరి అనే మాట చెప్పినప్పుడు ఆ అవతల దరి ఎవరు చేరుస్తారనే అంశం వస్తుంది ఇక్కడ. అక్కడ ఏమన్నాడు పద్యంలో, పార మహాత్మ్యమును పొంది తిరిగి రాక యుందురెలమి అన్నాడు. ఆ పారం చేరినటువంటి వారు తిరిగి జన్మలకు వచ్చే విధానం వాళ్ళకు ఉండదని చెప్పనే మాట పద్యంలో చెప్పుకొచ్చాడు. కానీ ఆ పార మహాత్మ్యమును పొంది అన్నప్పుడు ఆ పారమును చేర్చేది ఎవరు? పొందటం బాగానే ఉన్నది, ఆ చేర్చేది ఎవరు మన శరీరంలో అనే అంశం కాడ ఇక్కడ స్వామి వచ్చి నుంచున్నాడు. ఆయన ఆ భావాన్ని చక్కగా మన ముందు ఉంచాడు.
కాబట్టి పార మహాత్మ్యమును పొంది, పార అంటే అవతల దరి, దానికే తరణ ప్లవనయోహో. ప్లవన అంటే నావలాగా ఉన్నది. ఆ హంస ఎన్నిటినీ కూడా, అనాత్మనంతటినీ కూడా దాటింపజేసేటువంటి నావగా ఉన్నది. స్వామి చెప్పారు కదా, హంస మీద మనసు పెట్టినప్పుడు, ఆ ధ్యానములో ఉన్నప్పుడు పృథ్వీ సంబంధ కర్మేంద్రియాలు జడమయ్యాయి, జల సంబంధ శబ్దాది విషయాదులు జడమయ్యాయి, అగ్ని సంబంధ స్తోత్రాది ఇంద్రియాలు జడమయ్యాయి, వాయు సంబంధ పంచవాయువులు చలనం పూర్తిగా ఆగిపోయింది, ఆకాశ సంబంధ పంచకం, ఆ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా పూర్తిగా జడమైపోయాయి. దాంతో పృథివీ యాత్ర ముగిసింది. దాంతో ఆ యొక్క హంస సూక్ష్మమై సుషుమ్నా ద్వారంలో ప్రవేశించడం. ఆ సుషుమ్నా ద్వారంలో ప్రవేశించినప్పుడు అక్కడ బ్రహ్మమును పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి తరణ ప్లవనయోహో, ఈ ప్రకారముగా నావలాగా ఆమె ఉండి ఈ జీవుణ్ణి మోసుకు వెళ్ళి బ్రహ్మములో చేర్చేసే విధానముగా ఉన్నటువంటి భాగముగా ఉన్నటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఆ గాయత్రం వాళ్ళు ఋషులు అనే మాటగా చెప్పుకున్నాం. ఇతి ఆర్షం, వాళ్ళు ఋషులు అనే విధానంగా పిలువబడ్డారు. అయితే ఆ ఋషత్వమును ఎట్లాగా ప్రాప్తమవుతుంది అనే విషయంలో చూసినట్లయితే గాయత్రం. కాబట్టి గాయత్రి అనేటువంటి ఆమెను ఆశ్రయిస్తేనే నీవు ఇతి ఆర్షం, ఋషి యొక్క విధానాన్ని పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది. ఋషి అవుతావు, ఋషిగా ఆమె చేస్తుంది. ఎంతో మంది మహాత్ములు వాళ్ళందరూ కూడా ఈ ఋషత్వమును పొందారు అని చెప్పనంటే ఈ గాయత్రిని ఆశ్రయించడం కారణంగానే వాళ్ళు ఋషత్వమును పొందగలిగారు. ఎవరికి వారుగా పొందే అవకాశాలు లేవు. ఋషి అనే పదాలు పెట్టుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలేమి లేవు, పిలిపించుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలేమి లేవు. చాలా మంది పేర్లు పెట్టుకోవచ్చు, రాజర్షి, బ్రహ్మర్షి అనే పేర్లు పెట్టుకోవచ్చు, ఉపయోగం లేని వ్యవహారములు. కాబట్టి అలాంటి ఆ విధానాన్ని పూర్ణముగా కలగజేసే విధానం ఒక గాయత్రి అమ్మవారి యందు ఉంది. కాబట్టి ఆమె వాళ్లకు ఋషత్వమును ప్రాప్తింపజేస్తుంది. ఆ ప్రాప్తింపజేసేటువంటి విధానమే తరణ ప్లవనయోహో. ఆ విధంగా దాటింపజేసే విధానం చెప్పుకున్నాం కదా. పృథివీ పంచకము, జల పంచకము, అగ్ని పంచకము, వాయు పంచకము, ఆకాశ పంచకము దాటింపజేసి పృథివీ యాత్ర ముగింపజేసి ఆ తర్వాత సూక్ష్మ దేహాన్ని లయింపజేసి బ్రహ్మభావాన్ని పొందింపజేసేదిగా ఉన్నది. కాబట్టి తరణ ప్లవనయోహో అట్లా వాళ్ళకి దాటింపజేసి బ్రహ్మములో చేర్చి ఋషులుగా, ఋషత్వము గలవారుగా ఆమె చేస్తుంది. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధమై అనుభవాన్ని పొందింపజేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే చందం, గాయత్రం. చందం, చందం అంటే చెది ఆహ్లాదనే, చందయతీతి చంద, చెది ఆహ్లాదనే అన్నారు. ఆహ్లాదం అంటే ఆనందం. కాబట్టి ఆ విధముగా వాళ్ళు మరి ఆ యొక్క యోగ సమాధి బ్రహ్మములో ఉన్నటువంటి వారు ఎట్లా ఉంటారు అంటే చందం, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ ఆనందం అనే అంశం మీకు రేపు అంశంలో విశేషంగా చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే పక్కన పరమాత్మం, స్వరూపం, సాయుధ్యం అనే అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తీసుకుని అమ్మవారి యొక్క విధానములో చందం, గాయత్రం, చందం ఎట్లా ఆహ్లాదకరము, ఎట్లా ఆనందకరము అనే అంశాల మీద మనం రేపటి రోజున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.